సో హల్దీలు అన్నీ చూసాం మేము, ప్రతిదీ యూట్యూబ్లో పెట్టారు కదా హల్దీ వీడియోస్. చాలా బాగా జరిగింది, చాలా బాగా హ్యాపీ అనిపించింది. చాలా హ్యాపీ. ఒక్కటి ఏంటంటే మమ్మీ లేరు, మమ్మీ లేక ఇంకొంచెం ఎంజాయ్మెంట్ తగ్గింది. ఓకే ఓకే, ఆ మూమెంట్ లో ఏం జరిగింది? ఇంటర్మీడియట్ అంటే జనరల్ గా 16, 17, 18 ఇయర్స్ కి ఇంటర్మీడియట్ అనుకుంటారు. తనకి ఏజ్ ఒక 2 ఇయర్స్ స్టడీస్ గ్యాప్ వచ్చింది. ఓకే ఓకే, అంటే మాకు అంటే 16 లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వచ్చు. ప్రీవియస్ గా మేము చెప్పినప్పుడు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో ఇంటర్మీడియట్ ఎట్లాగా 18 ఇయర్స్ కి, 16 ఇయర్స్ కి, 17 ఇయర్స్ కి అంటారు. అవునవును. తను ఏంటంటే ఒక 2 ఇయర్స్ మధ్యలో ఫిలిమ్స్ మీద తనకి ఇంట్రెస్ట్, చిన్నప్పుడే తను ఫిలిమ్స్ చేసింది. ఓకే, అలాగా ఒక 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. సో తను 20 ఇయర్స్కి ఇంటర్మీడియట్ అయింది. అప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో తన మ్యారేజ్ చేసుకున్నాం అతను. 1 ఇయర్ మధ్యలో గ్యాప్ వచ్చింది స్టడీస్కి. సో 18 ఇయర్స్ కి ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత 19 ఇయర్స్ కి, సో 19 ఇయర్స్ కి ఫినిష్ అయిన తర్వాత చేసుకున్నారు. అంటే ఇప్పుడు అమ్మకి ఏమైంది ఆ 2 ఇయర్స్ గ్యాప్ లో? అమ్మకి మేలో కోవిడ్ వచ్చింది. ఓకే ఓకే, వచ్చింది కోవిడ్. హాస్పిటల్లో జాయిన్ చేసాము. మమ్మీ ఒక్కళ్ళే ఫస్ట్ మమ్మీకి భయం అనమాట, ఒక్కతే ఉండాలంటే భయం. ఇంకా అట్లా భయం పెట్టేసుకొని ఇంకా చనిపోయారు, కోవిడ్ వల్లే చనిపోయారు. ఎక్కువైపోయి సెకండ్ వేవ్ లో. ఓకే ఓకే, కొంచెం అప్పుడు మీకు తోడుగానే ఉన్నారైనా? ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఓకే ఓకే, ఎంగేజ్మెంట్ అయిపోయింది. మాది మ్యారేజ్ 1.5 month 2 months లో మాది మ్యారేజ్. సెకండ్ వేవ్ బాగా సివియర్ గా ఉంది ఇండియా మొత్తం. ఓకే, అయినా కూడా ఎంత గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. కేసు వద్దండి, చూడాలి మీరు, గుర్తుపెట్టుకోండి. సీక్రెట్ గా కూడా మనుషులు ఎక్కువ పెట్టి పెళ్లి చేసుకోవచ్చు. సో అంత చక్కగా పెళ్లి కూడా జరిగిపోయింది, హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు డ్రీమ్స్ అంటే ఇది చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ కానీ ఏమన్నా చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా అంటే ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత చాలా మంది కంటపడ్డారు మీరు, ఫ్యామిలీస్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, పాత వాళ్ళందరూ చూసే ఉంటారు, ప్రతి ఒక్కరు చూసారు. సో మీకు వస్తున్న కామెంట్స్ ఏంటి మోస్ట్గా? అంటే మీకు కాల్ చేసి వస్తున్న కామెంట్స్? మాకు కాల్ చేసి లాస్ట్ 3 ఇంటర్వ్యూస్ అప్పుడు కాల్ చేసి ఏమన్నారు, అప్పుడు కొంచెం వ్యూస్ బాగా వెళ్ళినాయి. సో ఏంటి 2 తెలుగు రాష్ట్రాలని ఊపేస్తున్నారంట మీరిద్దరు. రిలేటివ్స్ అండి, వీళ్ళ అన్నయ్య వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరు కాల్ చేసి బాగా ట్రెండ్ అయ్యారు, బాగా చేస్తున్నారు అని చెప్పి సపోర్ట్ చేశారు చాలా మంది. ఓకే, అప్పుడు మీరేమన్నారు? హ్యాపీ అనిపిస్తుంది, మనల్ని కాంప్లిమెంట్ ఇస్తే మనం లోపల లోపల ఉబ్బిపోతాం కదా, అంటే ఇంకేమంటాం. అంటే అప్పటి వరకు మీ ఇన్స్టాలో రీల్స్ చూస్తూ ఎంతో క్యూట్గా ఉన్నారా, ఎంత పద్ధతిగా ఉంది ఈ అమ్మాయి అనుకున్నాము. తీరా ఇంటర్వ్యూ వచ్చేసిన తర్వాత లేదండి. అయ్యో వినరా? వినండి, పూర్తిగా వినాలి కదా. సో ఇంటర్వ్యూ అంతా చూసాక ఇంత చిన్న పిల్లలా పెళ్లి చేసుకున్నారు అన్న థాట్కి నవ్వాలో బాధపడాలో? ఇంటర్వ్యూ చూసేంత వరకు మీకు అనిపించలేదండి చిన్నపిల్లని? మా ఆవిడ పెద్ద కనబడుతుంది అండి. మీరు అలా తయారు చేశారండి. వినండి, మీరు అలా తయారు చేశారు, చీరలు కట్టిపెచ్చి, బొట్లు పెట్టి తెచ్చి, నువ్వు పెద్దగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. ఇంటర్వ్యూలోనే అలా ఉంటుందండి. మామూలుగా మరి మీరు రీల్స్ లో చూడండి ఎంత ట్రెండీగా ఉంటుంది. ఎప్పుడు ఈ మధ్య అలా ట్రెండీగా అండి, అంతకుముందు మంచిగా శారీస్ కట్టుకుని నిండుగా. నాకు పర్సనల్ గా శారీస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నేను రోజు కట్టుకోమన్నా నాకు శారీస్ కట్టుకోవడం చాలా ఇష్టం. ప్లీజ్ ఇలా చెప్పకే, మా వాళ్ళు తిట్టుకుంటారు. ఆ పిల్లని చూసి నేర్చుకో అంటారు. సో ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది శారీస్ కట్టుకోవాలని? అంటే అట్లా తెలియదు, అనిపించదు. ఎప్పుడు శారీ కట్టుకోవాలన్నా ముందే అన్ని అరేంజ్ చేసి. మీరు అదృష్టవంతులండి బాబు. మీరు చెప్పక్కర్లేదు, ఆ ఈవెంట్కి తగ్గట్టు తను రెడీ అయిపోతుంది, ఇంకా ప్రాబ్లం లేదు. సో అంటే ఎప్పుడు టేక్స్ చేయలేదా? ఏమన్నా షూట్ జరుగుతున్నప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకోదా తను? తను ఎక్కువ తీసుకుంది, నేను ఎక్కువ తీసుకున్నాను. అవునా? నా టేక్స్ కూడా ఎక్కువ తీసుకునేలా చేస్తారనమాట. ఇది బాలేదు, అది బాలేదు. మాక్సిమం తను 1 or 2 నేనే ఎక్కువ టేక్స్ తీసుకుంటా. డబ్బింగ్ కూడా తను చాలా స్పీడ్గా చెప్పింది. డబ్బింగ్ కూడా బాగా చెప్తుంటారు, ఎక్కడ స్ట్రెస్ చేయాలో, ఎక్కడ హై లెవెల్లో చెప్పాలో అని. డబ్బింగ్ ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి తనకి. ఓకే, డబ్బింగ్ బాగా చెప్పింది. కానీ ఓకే, ఇప్పుడు ఇది ద బ్రేకప్లో మీ ఇద్దరే ఉన్నారు అని చెప్పారు కదా, అసలు ఎలా సాగబోతుంది కాన్సెప్ట్? చూసి మళ్ళీ ఇప్పుడున్న జనాలు ఏంటంటే ఇంటర్వ్యూస్ అవి కాదు, మీ రీల్స్ అవి పక్కకు పెట్టేస్తే షార్ట్ ఫిల్మ్ నిజంగా విడిపోయారా
మీరు ఇలా ఎందుకు చేశారు, ఎందుకు బ్రేకప్ అయ్యిందని వస్తాయి. ఎందుకంటే ఆ షార్ట్ ఫిలిం ఎక్కడో ఉంటుంది మనకి, వెబ్ సిరీస్ ఆ బయట ఉంటుంది చూసారా, మీరు గొడవ పడిన బయట ఏదో అది హల్చల్ చేస్తారు, మీరు విడిపోయారని చెప్పేసి జనాలు అనుకుంటారు. సో అందుకే ఇప్పుడు క్లారిటీ ఇవ్వండి మాకు. అంటే బ్రేకప్ సినిమా చూస్తే ప్రతి కపుల్కి వాళ్ళని వాళ్ళు చూసుకున్నట్టు ఉంటుందండి. వాళ్ళు కలుస్తారా విడిపోతారా అనేది నేను దీంట్లో చెప్పను, సినిమా చూడాలి. అంటే మ్యారేజ్ అయిన కపుల్ బ్రేకప్పా లేకపోతే లవ్ కపులా? ఏదైనా అనుకోండి, సస్పెన్స్ వద్దు. తర్వాత అయినా ఇలాంటి డిస్కషన్స్ ఉంటాయి, మ్యారేజ్కి బిఫోర్ అలాంటి డిస్కషన్స్ ఉంటాయి. సో అంటే మీకెందుకు వచ్చింది ఆ థాట్, ఏదండి ఈ కపుల్కి ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయి అంటే మీకు వచ్చే? మేము కూడా కపులే కదా, అంటే క్యూట్ కపుల్ కదా. మేము కపుల్ కాదు. క్యూట్ కపుల్ అంటే మేమిద్దరం గొడవ పడము మేడం, మేమిద్దరం కూడా గొడవ పడము. అయితే పూజిత సురేంద్ర ఇంట్లోపల ఎలా ఉంటారు అనేది సినిమా అర్థమైంది. ఇంటిలో ఇదేంటి కొత్త కథ రాస్తున్నారు? మీరే అన్నారు కదా కపుల్ మధ్యలో వచ్చే డిస్కషన్స్ గొడవలు, అంటే మీకు ఎలా థాట్ వచ్చిందంటే మేము కపులే కదా అన్నారు. సో మీరు లోపల ఎలా ఉంటారు అనేది షార్ట్ ఫిల్మ్ అని చెప్పండి. అంటే ప్రతి కపుల్ గొడవ ఎందుకు పడతారంటే మెయిన్గా వాళ్ళని వాళ్ళు ఎక్కువ ప్రేమించుకుంటారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తాయి. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది కాబట్టి గొడవలు వస్తాయి. ప్రేమ లేదనుకోండి, ఈడితో మనకి ఎందుకులే అని చెప్పి వదిలేస్తాం, మనకి ఎందుకులే అని వదిలేస్తాం. భార్య భర్తలు అంటేనే గొడవలు. ఆ కపుల్స్ మధ్య జరిగే ఆ గొడవల్ని చిన్న కామిక్గా చేసి ట్రై చేశాను, ది బ్రేకప్ అని. కామిక్ అండి, కపుల్ గొడవ పడితే మీకు కామిక్? చూసాక ఒకసారి రివ్యూ ఇవ్వాలి. కపుల్ గొడవ పడ్డం అనేది కామిక్కేనండి. కొట్టుకొని చేస్తారు, చచ్చేంత వరకు ఎందుకు కొట్టుకుంటారు, ఏడుస్తారు, తినరు, అంతే, నిద్రలు ఉండవు, చాలా అవన్నీ ఉన్నాయా ఇందులో? ఉండవులేండి, జస్ట్ ఒక 11 minutes ఫిలిం అంతే. ఓకే. ఏంటంటే కపుల్స్ మధ్యలో జరుగుతున్నప్పుడు ఇట్లా ఉంటుంది, ఇంత సీరియస్గా ఉంటుంది అనుకుంటాం, కానీ అయిపోయిన తర్వాత అబ్బా అవి మనం గొడవ పడుకున్నాం కదా అని గుర్తొచ్చినప్పుడు ఎంత స్వీట్ మెమరీస్ కానీ కామెడీగా ఉంటుంది అనేది చూపించారు. సో మొత్తానికి అలా ఒక ద బ్రేకప్ అనే ఒక షార్ట్ ఫిలిం అనే సిగ్నేచరా, సిల్వర్ సిగ్నేచర్స్ మనం సిగ్నేచర్ 2, సిగ్నేచర్ 2. 3లో ఏముండబోతుంది? 3లో లైఫ్ ఆఫ్ బ్లూ అని చెప్పి ఒక ఎన్ని కాన్సెప్ట్స్ రెడీ చేసుకున్నారండి? చాలా ఉన్నాయండి, అరౌండ్ 15 కాన్సెప్ట్స్ వీఆర్ రెడీ విత్ 15. యాక్చువల్గా మీ ప్రొఫెషన్ వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్. సో మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇవి అప్పుడప్పుడు చేస్తున్నారు. మరి ఆ ప్రొఫెషన్ అంతా పక్కకు పెట్టేసి ఓన్లీ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, లేకపోతే అది కూడా రన్ అవుతుందా? అది కూడా అండి, రెండు మేనేజబుల్ మరి మీకు? రెండు మేనేజ్ అవుతాయి. నా వైఫ్ కూడా నాకు హెల్ప్ చేస్తుంది. స్కూల్ నేను దేంట్లో ఎడిటింగ్, షూటింగ్స్కి స్క్రిప్ట్స్ ఇలానే వర్క్ చేసుకునేప్పుడు తను స్కూల్కి వెళ్ళి స్కూల్ చూసుకుంటూ ఉంటుంది. తనే ఒక స్కూల్ వెళ్ళలా ఉంటుంది, దాన్ని స్కూల్కి వెళ్ళి చూస్తే ఎవరింటారు చెప్పండి. మరి తన ఏజ్లోనే కదండి నేను స్కూల్ పెట్టా. ఆయన 19 yearsలో ఇప్పుడు తన ఏజ్లో స్కూల్ లీడ్ చేస్తుందో అదే ఏజ్లో నేను స్కూల్ని లీడ్ చేశాను. ఇప్పుడు స్కూల్ని లీడ్ చేశారు, అమ్మాయిని లీడ్ చేశారు, పెళ్లి చేశారు. అమ్మాయిని లీడ్ చేయలేదండి. అమ్మ, ఈ మేడం గారి ఇంటర్వ్యూ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఏంటండి సిఐడి క్వశ్చన్స్ ఇవి? ఎలా పడేశారు ఆ అమ్మాయిని? ఇప్పుడు తను ఏం చెప్పింది మీకు, ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలంది? బ్రేవరీ, సంథింగ్ లైక్ డైరింగ్ అండ్ డాషింగ్ అని చెప్పింది. అలాంటి అమ్మాయిని పడేయడం అంత ఈజీయా? మీరు ఛాన్స్ ఇచ్చి పడేశారు. పడేయాలంటే ముందు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి, అదే స్ట్రాటజీ. అమ్మో, అప్పట్లోనే స్ట్రాటజీస్, మనం బిగ్ బాస్ లోనే స్ట్రాటజీస్ అనుకున్నా. స్ట్రాటజీస్ లేకపోతే ఇంత స్కూల్ పెట్టి ఎట్లా నడిపిస్తారు చెప్పండి? కాదు, నాకు ఎక్కడ అంటే బ్రేవ్గా ఉండేవి కావాలి, నాకు ఇవి కావాలి, నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ అక్కడ కొట్టారు మీరు. యాక్టింగ్ ఛాన్సెస్, అమ్మ ఈసారితో ఉంటే బోలెడ్ షార్ట్ ఫిలిమ్స్ చేయొచ్చు. అప్పుడు తెలియదు, చిన్న ఏజ్గా మా మమ్మీ చెప్పింది ఓకే ఆ సినిమా చేయొచ్చు, అలానే అనుకునేదాన్ని. అంటే నేను 7th వరకు ఉన్న ఇంట్రెస్ట్ నాకు ఏంటంటే కొంచెం 10th వచ్చాక స్టడీస్ మీదకి షిఫ్ట్ అయిందనమాట. తర్వాత డాడీ లేకపోవడం, మమ్మీ నేను చూసుకోవాలి, స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది, మూవీస్ మీద తగ్గిపోయింది. ఇంకా మమ్మీ కోసం మమ్మీ వాళ్ళు చెప్పారు కదా మంచిదే కదా అన్నట్టు ఒప్పుకున్నాను. పెళ్లి చేసుకొని మళ్ళీ ఇప్పుడు మూవీస్ వైపుకి మళ్ళీపోయాను. ఓకే, ఏమైనా ఛాన్సెస్ వస్తున్నాయండి పూజితకి, అంటే బయట నుంచి ఏమైనా వెబ్ సిరీస్ నుంచి కానీ? అంటే ఫీచర్ ఫిలిమ్స్ ఇంకా మాకు ఎవరో అప్రోచింగ్ రాలేదు. 1 or 2 సీరియల్స్ వాళ్ళు అడిగారు కానీ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకని సీరియల్స్ ఇంట్రెస్ట్ లేదు?
అంటే ఫిలిమ్స్ అనేవి మాకు ఫస్ట్ నుండి ఫిలిమ్స్ సీరియల్స్ని ఇంట్రెస్ట్ లేదని కాదు, ఫిలిం టార్గెట్గా పెట్టుకున్నాము. ఇండస్ట్రీ అదే సిల్వర్ స్క్రీన్ మీద చేయాలనేదే మా టార్గెట్. ఓకే, బుల్లితెర కూడా చేయాలి. అంటే ఇప్పుడు దానికన్నా బుల్లితెర కదండి, దీంట్లో చేస్తున్నప్పుడు టీవీలో చేయడానికి మాకేం లేదు అబ్జెక్షన్, బట్ గోల్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని రీచ్ అవ్వాలి. ఒకవేళ అందులో ఏదైనా ఒక మంచి మూవీలో ఆఫర్ వచ్చి దాన్ని చేస్తే తర్వాత ఏమైనా సీరియల్స్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? మేబీ సిచ్యువేషన్ బట్టి సిచ్యువేషన్ ఆపర్చునిటీస్ అంతే.